హాయ్ 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 అందరికీ హాయ్. బాలకృష్ణ గారి లైనప్ గురించి మనం అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలా. అలా అయితే ఉంది ఆయన లైనప్ అయితే. ముందు నుంచి కూడా చాలా మంది డైరెక్టర్ల పేర్లు అయితే వినపడతా ఉన్నాయి కానీ ఏ ఫిక్స్ అయితే కాలే. ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది పేర్లు అయితే వినపడతానే కానీ వాయి కూడా ఇంకా ఫిక్స్ కాల, ఏ అనౌన్స్మెంట్లు అయితే కాలా. వాటిలలోనే కొన్ని అయితే ఫిక్స్ అయ్యే అవకాశాలు అయితే చాలా గట్టిగా అయితే అవపడుతున్నాయి. వాటి గురించి నేనైతే మీకు ఇప్పుడైతే చెప్తా. ఇప్పుడైతే ఎన్బీకే 111 గోపీచంద్ మల్లినేని గారితో మూవీ అయితే చేస్తున్నారు. ఇదైతే అందరికీ తెలుసు. షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. షూటింగ్ అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతుంది. పరుగులు పెట్టిస్తున్నారు వీళ్ళు షూటింగ్ అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతుంది. ఈ మూవీ మీద కూడా భారీగా అంచనాలు అనేది అయితే ఉన్నాయి. ఏది ఈ మూవీ నుంచి రిలీజ్ అయినా గానీ సోషల్ మీడియా అయితే తగలబడేలాగా అయితే ఉన్నాయి ఈ మూవీ మీద అంచనాలు అయితే. దీని గురించి కూడా ఫస్ట్ లో చాలా రకాలుగా అయితే వినపడేది కానీ ఇప్పుడైతే ఏం లేదు, మొత్తం సెట్ అయితే అయిపోయింది. వీళ్ళు షూటింగ్ అయితే చాలా స్పీడ్ గా అయితే చేసుకుంటా అయితే పోతారు. ఇంకా పెద్దగా ఈ మూవీ నుంచి అప్డేట్లు అయితే ఏం లేవు ఇప్పటికైతే, ఇంకా రాలా. ఉత్త షూటింగ్ అయితే చేసుకుంటా పోతారు. ఇంతవరకే ఈ మూవీ గురించి అయితే తెలుసు. ఇంకా ఇంతకు మించి అయితే ఏం తెలియదు ఈ మూవీ గురించి అయితే. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఎన్బీకే 112 మూవీ విషయానికి నా వస్తే, ఈ డైరెక్టర్ గురించి అయితే నేను ఈ మధ్యనే మాట్లాడినా, ముందు వీడియోలలోనే ఈ డైరెక్టర్ గురించి అయితే మాట్లాడినా. ఇదైతే 100% ఫిక్స్ అయ్యే అవకాశాలు చాలా గట్టిగా అయితే అవపడుతున్నాయి. దీన్ని అనౌన్స్మెంట్ కూడా మనకైతే చాలా దగ్గరలోనే వాళ్ళైతే ఇస్తారంట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, వివేక్ ఆత్రేయ. వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా సెట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు, చాలా బాగుంటది. ఇదైతే దగ్గరలోనే అనౌన్స్మెంట్ అయితే వస్తుందంట. చూద్దాం, అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు దీని గురించి ఇంకా బాగా అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ విషయాన్ని పక్కన పెడితే ఎన్బీకే 113 మూవీ విషయానికి నా వస్తే, ఈ డైరెక్టర్ గురించి పెద్దగా వినపడకపోయినా గానీ ఈయనదే ఫిక్స్ అయ్యే అవకాశాలు అయితే చాలా గట్టిగా అయితే అవపడుతున్నాయి. ఆయన ఎవరో కాదు, విజయ్ కనకమేడల. ఈయనతో కూడా మూవీ అయితే బాలకృష్ణ గారితో ఫిక్స్ అయ్యే అవకాశాలే చాలా గట్టిగా అయితే అవపడుతున్నాయి. దీన్ని కూడా మనకైతే దగ్గరలోనే అనౌన్స్మెంట్ అయితే చేస్తారంట. అదేంటి అన్న అనౌన్స్మెంట్లు చేస్తారు అంటున్నావు అంటే, అనౌన్స్మెంట్లు అయితే వస్తాయి కానీ మూవీలు ఇంకా లైన్ గా అయితే చేసుకుంటా అయితే పోతారు. ఈయనైతే స్టోరీ కూడా చెప్పడం అయితే జరిగిందంట. బాలకృష్ణ గారికి అయితే నచ్చి ఇంకైతే ఈయనకైతే ఓకే కూడా చెప్పేశారంట. వీళ్ళిద్దరికి అయితే ఓకే చెప్పేసినట్టే. ఇంకా వీళ్ళిద్దరి అనౌన్స్మెంట్లు రావడం ఒకటే. ఇంకా ఇవి కూడా వస్తే ఇంకా మూవీలు ఫిక్స్ అయిపోయినట్టే. ఆ అనౌన్స్మెంట్ల కోసం అయితే మనమైతే ఎదురు చూస్తా ఉండాలా. వీళ్ళిద్దరికి ఇంకా ఎప్పుడు అనౌన్స్మెంట్లు వస్తాయా అని చెప్పి. ఇవి అయితే 99% మూవీ అయితే ఫిక్స్ అయిపోయినట్టే. ఇవి రెండు అయితే ఇంకా ఫస్ట్ మీకు చెప్పాను కదా, గోపీచంద్ మల్లినేని గారితో ఇప్పుడైతే చేస్తున్నారు. ఇంక ఇవి రెండు ఫిక్సే. ఇంకా అది అయిపోయిన వెంటనే ఇవి రెండు కూడా ఇంకా లైన్ గా అయితే చేసుకుంటా అయితే పోతారు. ఏమైనా గానీ బాలకృష్ణ గారి లైనప్ అయితే మామూలుగా అయితే లేదు. ఇప్పుడు మామూలుగా గట్టిగా ఇంకా ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నట్టే నేనైతే మీకు చెప్పింది. కానీ మొత్తం సోషల్ మీడియాలో వినపడేటి అన్ని చెప్తే గినా మైండ్ అయితే ఎగిరిపోద్ది. అలా అయితే ఉన్నాయి బాలకృష్ణ గారి లైనప్ అయితే, అలా అయితే వినపడుతున్నాయి బయట పేర్లు అయితే. చూద్దాం, మనకైతే పెద్దగా ఇంకా వాటి గురించి అయితే ఏమీ తెలీదు. ప్రస్తుతానికి అయితే ఇవి రెండు అయితే ఫిక్స్ అయ్యే అవకాశాలు చాలా గట్టిగా అయితే అవపడుతున్నాయి. చాలా బాగుంటాయి. వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఫిక్స్ అయితే కానీ, ఇద్దరు డైరెక్టర్లతో ఎవరితో ఫిక్స్ అయినా కానీ చాలా బాగుంటది. ఇద్దరితో ఫిక్స్ అయినా చాలా అయితే బాగుంటది. ఫిక్స్ అయ్యే అవకాశాలు చాలా గట్టిగా అయితే అవపడుతున్నాయి. ఇంకా మీరు కూడా ఫిక్స్ అయితే అయిపోండి. అనౌన్స్మెంట్లు అయితే వస్తాయంట. వచ్చినప్పుడు నేనైతే ఖచ్చితంగా మళ్ళీ అయితే మాట్లాడతా, మళ్ళీ అయితే వీడియో అయితే చేస్తా. మీరైతే అంతలోపల ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి ఆ గంటను అయితే ఆన్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి అయితే వెంటనే చేరుకుంటది. ఇంత వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.